మూడో పాఠం త్రిలింగాల గురించి మనం మాట్లాడుకుందాం. త్రిలింగాలు ప్రధాన ప్రక్రియ ఏమిటంటే ఇది వ్యాసానికి సంబంధించింది. ఈ వ్యాసంలో మనకి ఇతివృత్తం ఏమిటంటే దర్శనీయ స్థలాలు. మన ఆంధ్రప్రదేశ్ లో అవిభక్త ఆంధ్రప్రదేశ్ లోను ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండేటటువంటి 3 ముఖ్యమైన ప్రాంతాల గురించి చెప్పడం. ఆంధ్రప్రదేశ్ అసలు తెలుగు అనే ప్రాంతం పేరు రావడానికి కారణం ఈ త్రిలింగాలు మధ్యలో ఉండే భూభాగం కాబట్టి త్రిలింగ భూమి, తెలంగ భూమి, తెలుగు భూమిగా మారిందని టెక్స్ట్ బుక్ లో చెప్పడం జరిగింది. ఒకసారి ఇందులో ముఖ్యంగా 3 పుణ్యక్షేత్రాల గురించి ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది శ్రీశైలం. శ్రీశైలం గురించి మనం మాట్లాడుకుంటే శ్రీశైలం కర్నూలు జిల్లాలో ఉంది. ఇక్కడ ఉండేటటువంటి ప్రధాని శివుణ్ణి మనం మల్లికార్జున స్వామి అని, అదేవిధంగా పార్వతీదేవిని భ్రమరాంబికాదేవి అని పిలుస్తామని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ దేవాలయానికి వెళ్లే ముందు మొదట్లో మనం ఒక వినాయక స్వామిని దర్శించుకోవాల్సి వస్తుంది. ఆయన్ని సాక్షి గణపతి అంటారు. కానీ ఇక్కడ స్థల పురాణం ప్రకారం అసలు సాక్షి గణపతి ఎందుకు అంటారంటే, సో మనిషి చనిపోయిన తర్వాత కైలాసానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ వ్యక్తి శ్రీశైలం వచ్చాడనే ప్రశ్నకి మన గణపతి గారు అక్కడ సాక్షిని చెప్తారట. అందుకే ఆ స్థల పురాణం ప్రకారం ఆయన్ని సాక్షి గణపతి అంటారు. ఇక ప్రధాన ఆలయం చూసుకుంటే ప్రధాన ఆలయానికి 4 వైపులో కూడా 4 దేవాలయాలు నిర్మించబడ్డాయి. అందులో మొదటి తూర్పున త్రిపురాంతకం, అదేవిధంగా పడమరన అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం, దక్షిణాన సిద్ధమఠం. ఇలా 4 వైపులా కూడా 4 పుణ్యక్షేత్రాలను వెలిసాయని చెప్తారు. ఇక్కడ ప్రధాన దేవాలయం చూసినట్టయితే మధ్యలో మల్లికార్జున స్వామి ఉంటే ఎడమ వైపు పార్వతీదేవి గారి ఆలయం ఉంటుంది. అలాగే వెనుక వైపు భ్రమరాంబిక ఆలయం ఉంటుంది. అసలు ఆ అమ్మవారిని భ్రమరాంబిక ఎందుకు రావడం పేరు ఎలా వచ్చిందంటే, ఆలయంలో చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం నుండి కానీ మనం చెవులు పెట్టి విన్నట్లయితే భ్రమరనాదం వినిపిస్తుందట. అందుకే ఆ దేవిని భ్రమరాంబికాదేవి అని అన్నారు అని కల్పన చెప్తుంది. ఇక శ్రీశైలం నుండి మనం దిగుకు వచ్చినట్లయితే ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళినట్లయితే అక్కడ మనకి కృష్ణా నది కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనకి కృష్ణా నదిని శ్రీశైలంలో పాతాళ గంగ అని పిలుస్తాం. అక్కడే మనకి రిజర్వాయర్ ఉంది. అలాగే మనకి జల విద్యుత్ ప్రాజెక్టు, మత్స్య చేపల పెంపకం అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా దీనికి 2 కాలువలు అనేవి దిగువన నిర్మించబడ్డాయి అని చెప్తారు. ఒకటి పాలధార, 2 పంచదార అని చెప్తాం అనమాట. అదేవిధంగా ఈ దేవాలయంలో జరిగినటువంటి కొన్ని ఉత్సవాల గురించి మాట్లాడుకుంటే సంక్రాంతి రోజు పార్వతీ కళ్యాణం జరుపుతారు. శివరాత్రి రోజు భ్రమరాంబ కళ్యాణము, అదేవిధంగా లింగోద్భవాలు నిర్వహిస్తారనమాట. సో ఈ ప్రశ్న, ఈ రెండింటి మీద మన ప్రశ్న అడిగితే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం. చూడండి, సంక్రాంతి రోజు వస్తే పార్వతీ కళ్యాణం, శివరాత్రి రోజు వస్తే భ్రమరాంబ కళ్యాణం చేస్తాము. అదేవిధంగా ఇక 2వ పుణ్యక్షేత్రం ఏదంటే ద్రాక్షారామం. ద్రాక్షారామం ఎక్కడ ఉందంటే తూర్పు గోదావరిలో ఉంది. ఇక్కడ ఉండేటటువంటి ప్రధాన ఆలయ మూర్తులు ఎవరైతే శివుణ్ణి మనం భీమేశ్వర స్వామి అంటాం, అలాగే అమ్మవారిని మాణిక్యాంబ అని పిలుస్తాము. ఇక్కడ పూర్వం దక్ష ప్రజాపతి వచ్చి యజ్ఞం చేశాడని, అందుకే దీన్ని దక్షారామం అంటారని తలపురాణం చెప్తుందని చెప్తారు. అదేవిధంగా ఇక్కడ ఈ పుణ్యక్షేత్రం గురించి శ్రీనాథుడు తన భీమఖండంలో కూడా చెప్పాడు అని చెప్పి వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా పూర్వ మహాపురుషులైనటువంటి దుష్యంతుడు, భరతుడు, నలుడు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి అర్చన చేశారని కూడాను స్థలపురాణం చెప్తూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే శివుడు 15 అడుగుల ఎత్తులో, అంటే లింగం 15 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది పైన అంతస్తుని మనం చూడటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇది మొత్తం కూడా పాలరాయితో నిర్మించబడి ఉంటుంది. ఈ లింగం అనేది, లింగంలో సగభాగం అనేది నలుపు, సగభాగం అనేది తెలుపు ఉంటుంది. ఇది అర్ధనారీశ్వరుడి యొక్క ప్రతిరూపం అని పిలుస్తారు. ఎక్కడ ఇలాంటి నిర్మాణం ఉండదు, కేవలం మనం దక్షారామను మాత్రమే చూడగలం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ ఆలయ ప్రాంగణంలో దాదాపుగా 400 వరకు శాసనాలు కనిపిస్తాయని చెప్తారు. అలాగే ఆలయానికి ముందు ఒక స్నానవాటిక ఉంటుంది. దాన్ని సప్త గోదావరం అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ ప్రశ్న చూడండి, దక్షారామంలో ఎదుటుండే సాగరాన్ని ఏమని పిలుస్తాం? సప్త గోదావరి అని పిలుస్తాం. అంతేకాకుండా పూర్వం అగస్త్యుడు అలాగే వ్యాసుడు కాశీని విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఇక్కడ తపస్సు చేశారని కూడాను అక్కడ చెప్పడం జరుగుతుంది. నిజానికి మన ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 5 ఆరామాలు ఉన్నాయి. ఆరామాలు మొత్తం 5. అందులో మొదటిది గుంటూరులోని అమరావతి దగ్గర ఉండే అమరారామం, అదే పశ్చిమ గోదావరిలోని భీమవరంలోని భీమారామం, అదేవిధంగా పశ్చిమ గోదావరి పాలకొల్లు దగ్గర ఉండేటువంటి క్షీరారామం, అదేవిధంగా తూర్పు గోదావరిలోని దక్షారామం, అలాగే తూర్పు గోదావరిలోని సామర్లకోటలో ఉండేటటువంటి కుమరారామం. ఇవి మనకి పంచారామాలు. ఈ పంచారామాల మీద గతసారి ర్యాపిడ్ గా మన పదే రిపీటెడ్ గా క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి అభ్యర్థులు వీటిని ఒక కోడ్ పెట్టుకొని కంటెస్ట్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇక తరువాత వచ్చేది కాళేశ్వరం.
సో ఇది తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది మనకి ఇది. ఇక్కడ మొత్తం 3 నదులు కలిసే చోట ఈ ఆలయం అనేది వెలిసిందని చెప్తాం. ప్రాణహిత, గోదావరి, సరస్వతి ఈ 3 నదులు సంగమ స్థానంలో ఉంది కాబట్టి ఇది పవిత్రమైనదిగా భావిస్తాం. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకత ఒకటి ఉంది. ఏమిటంటే ఒకే పీఠం పైన, ఒకే పానవట్టం పైన 2 శివలింగాలు ఉంటాయి. అందులో మొదటి శివుడిని కాళేశ్వరం అంటాము, రెండవది ముక్తీశ్వరుడు అంటారు. మొదటి లింగాన్ని కాళేశ్వరుడు అంటాం, రెండో దాన్ని ముక్తీశ్వరుడు అని పిలుస్తాం. పూజలు చేసేటప్పుడు మొదట కాళేశ్వరుని పూజించి తర్వాత ముక్తీశ్వరుడు అనేది పూజించడం జరుగుతుంది. అంతేకాకుండా ముక్తీశ్వరుని పైన చూసుకున్నట్లయితే ఆ దేవాలయ నిర్మాణంలో 2 చిన్న రంధ్రాలు కనిపిస్తుంటాయి. ఆ రంధ్రాలు అనేవి నిరంతరం వాటి నుండి నీరు వస్తూ ఉంటుంది. అక్కడ స్థానికుల నమ్మకం ప్రకారం ఆ రంధ్రాలు గోదావరి నదికి అనుసంధానం చేయబడని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ విజయగణపతి, వెంకటేశ్వర, సరస్వతి, బిందు మాధవి, వీరభద్రేశ్వర స్వాముల యొక్క ఆలయాలు అనేవి ఆలయం చుట్టుపక్కల కనిపిస్తాయి. కానీ ఇక్కడ ప్రశ్న అడిగేది ఏంటంటే మనకి కాళేశ్వరానికి దగ్గరలో అడవిలో ఉండే ఆలయం ఏదని అడుగుతారు. అది ఆదిముక్తీశ్వరుడు అని పిలుస్తాం. కాళేశ్వరానికి దగ్గరలో అడవిలో ఉండేటటువంటి ఆలయం ఏదంటే ఆదిముక్తీశ్వర ఆలయం. అంతేకాకుండా గోదావరి, ప్రాణహిత నదులు ఆలయానికి దగ్గరలో మనకి సంగమం అవుతాయి. అసలు ఆ సంఘానికి మనం వెళ్లే దారిలో ఇంకో ఆలయం ఉంటుంది. ఆ ఆలయాన్ని సంగమేశ్వరుని ఆలయం అంటాం. అంటే గోదావరి, ప్రాణహిత నదులు సంగమ స్థానానికి వెళ్లే దారిలో ఉండే దేవాలయం పేరేమిటి అంటే సంగమేశ్వరుడు అని చెప్తాం అనమాట. అదే కాకుండా దీనికి ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఏంటంటే కాశీ కన్నా, భారతదేశంలో అత్యంత పవిత్రమైన శైవక్షేత్రం ఏదంటే కాశీ అంటాం. కాశీ కన్నా పవిత్రమైనది ఏదంటే కాళేశ్వరం అని చెప్తాం. అంతేకాకుండా మనకి త్రిలింగాల పాఠం వెనుకల వ్యాకరణాన్ని చూసినట్లయితే సంశిష్ట వాక్యానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇవ్వడం అయింది. సంశిష్ట వాక్యం అంటే ఏమిటి? కేవలం ఒకే ఒక సమాపక క్రియ ఉండి ఎన్నైనా అసమాపక క్రియలు ఉంటే దాన్ని సంశిష్ట వాక్యం అని పిలుస్తాం. ఉదాహరణకి చాందిని పాట పాడి అంటే ఇది అసమాపక క్రియ అని చెప్తాము. సో పాట పాడి బహుమతి గెలుచుకుంది. రాజు భోజనం చేసి స్కూల్కి వెళ్ళాడు. అలాగే సరళ ఇంటి పని చేసి పాఠశాలకు వెళ్ళింది. ఇలా చెప్పేటప్పుడు అసమాపక క్రియ ఉన్నట్లయితే దాన్ని సంశిష్ట వాక్యం అని పిలుస్తాం. ఇది మనకు ఉండేటటువంటి 3